హలో నమస్తే అండి. నా వీడియోని మీరు పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు ఏ విధమైన సందేహాలు ఉన్నాయట్లా ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే అన్ని వివరములు తెలియజేస్తాను. మీరు నా వీడియోని మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలా చేసినందువల్ల నేను విజయవాడ పరిసర ప్రాంతాల కమర్షియల్, సెమీ కమర్షియల్, అపార్ట్మెంట్స్, గ్రూప్ హౌస్లు, ఖాళీ స్థలాలు, బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అన్నీ వీడియో రూపంలో ప్రజెంటేషన్ చేస్తాను. తద్వారా మీ బడ్జెట్లో మీకు ఇష్టమైన, మీకు నచ్చిన, మీరు మెచ్చిన స్థిరాస్తిని కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో చూపించేది విజయవాడ గొల్లపూడిలో ఉందండి పెంట్ హౌస్ అండి. పెంట్ హౌస్ అంటే బీపీఎస్ కట్టిందండి. ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేవండి. ఇది చూస్తూ ఉన్నారుగా, పై వాళ్ళు అసలు రారండి మన ఫ్లాట్లోకి, గేట్ పెట్టారండి. అందువల్ల ఏ విధమైన ప్రాబ్లము రాదు, ఏ విధమైన డిస్టర్బెన్స్ ఉండదండి. ఇండిపెండెంట్ హౌస్ లాగానే ఉంటుందండి. హౌస్ ఓనర్ బిల్డర్గా ఇలా ఆయన ఉండటానికి కట్టుకున్నారండి. తర్వాతనేమో బ్యాంక్ మేనేజర్ గారు కొన్నారండి, ఆయనకు ట్రాన్స్ఫర్ అయిందండి, అందుకని దీన్ని అమ్ముతున్నారండి. ఇది హాల్ అండి. హాల్లో కబోర్డ్స్, బాత్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ బయటకు వచ్చామండి. ఇదంతా హాల్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, చూపిస్తున్నాను. ఇదేమో అటు వెళ్ళటానికి గుమ్మం అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. పడమర వైపు గుమ్మం ఉందండి. పడమర వైపు కూడా ఖాళీ స్థలం ఉందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో బాత్రూమ్ లేదండి, బయట ఇచ్చాడండి. చాలా బాగుంటుందండి. ఇది ఒక పార్టు, కిచెన్ అంతా ఒక పార్టు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో నుంచి పడమర వైపు అండి. ఈ పడమర వైపు 33 అడుగుల రోడ్డు అండి. అంతా గ్రిల్స్ పెట్టారండి మేనేజర్ గారు. అసలు ఏం లేదండి, ఎటు ఏ విధమైన ఇబ్బంది ఉండదండి. పెంట్ హౌస్ అనే ఉద్దేశమే కానీ ఇండిపెండెంట్ హౌస్ లాగా ఉంటుందండి. ఎవరు డిస్టర్బెన్స్ రారు, పైకి రావడానికి కూడా అవకాశం లేదండి. పైకి రారండి, వాళ్ళకి అయ్యే విధమైన హక్కు లేదు. అందువల్ల అంతా మనమే ఉపయోగించుకుంటాం. ఇదేమో హాల్ పక్కన అండి. మళ్ళీ ఇంకా దానికి ఇది బాత్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో లేదు కదా, ఇది అటాచ్డ్ లేదు కదండి, ఇది కామన్ బాత్రూమ్ అండి. ఇది ఇటువైపు ఏమో కిచెన్ అండి, తూర్పు వైపు. పడమర వైపు అది వేరు ఇది వేరు, సపరేట్గా ఉంటుంది అండి కిచెన్. ఇదంతా కిచెనేనండి. ఇదంతా హాలు, కిచెన్ అండి. డైనింగు అంతా. కబోర్డ్స్ కూడా ఆయన దగ్గరుండి చేయించుకున్నారండి ఓనర్ గారు. చాలా బాగుంటుందండి. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అయినా బాగుంటుంది, ఈ కబోర్డ్స్ అయినా బాగుంటాయండి. ₹1 కూడా పెట్టే పని లేదండి. మీరు వచ్చేసి కలర్స్ కూడా అవసరం లేదండి. వెంటనే వచ్చేసి ఇల్లు కడుక్కొని గృహప్రవేశం చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది ప్లింత్ వచ్చేసి 1200, టోటల్ వచ్చి 1350 అండి. యూడిఎస్ 25 గజాలు, కారు పార్కింగ్ ఉందండి. ఇది కిచెన్లో కబోర్డ్స్ అండి. చాలా బాగుంటుందండి క్వాలిటీ. ఇది కాస్ట్ వచ్చేసి 36 లక్షలు చెప్తున్నారండి. మాట్లాడుకోవచ్చండి. బ్యాంక్ లోన్ వస్తుందండి. కారు పార్కింగ్ ఉందండి. 2020 కన్స్ట్రక్షన్ అండి. చాలా బాగుంటుందండి. విశాలంగా ఉంటుంది. పెద్ద కుటుంబానికి అయితే ఇబ్బందే ఉండదండి. ఎక్కడోళ్ళు అక్కడ ఉండొచ్చండి, ఎక్కడెక్కడో అక్కడ. చాలా ప్రశాంతమైన వాతావరణం అండి. ఇది కిచెన్ కూడా ఒక హాల్, పెద్ద హాలు ఉంటుందండి. ఇది కిచెన్ పక్కన తూర్పు వైపు. ఇది అంతా మన కిందనే ఉంటుందండి. ఇదంతా ఓపెన్ ప్లేస్ అండి. చూస్తూ ఉన్నారు కదా ఎంత పెద్దదో. ఈ బట్టలు ఆరేసుకోవచ్చు. అంతా ఇది రేకులు వేసారండి మన మేనేజర్ గారు, బ్యాంక్ మేనేజర్ గారు. ఇదంతా చుట్టూ గ్రిల్స్ పెట్టారు. చాలా పకడ్బందీగా ఉంటుందండి. ఏ విధమైన ఇబ్బంది ఉండదండి. చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుందండి. గాలి వెలుతురు ధారాళంగా వస్తుంది. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, బెస్ట్ మనశ్శాంతి ఉంటుంది. బెస్ట్